కరీంనగర్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచెల రాజేందర్ రావుకి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ రానున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ శ్రేణులు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానంటున్న కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచెల రాజేందర్ రావుతో మా ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా మండుతున్న ఎండలను సైతం తట్టుకునేలా పోటీ అయితే పెరిగిపోతా ఉంది. ఇప్పటికే లోక్సభ పరిధిలో ముమ్మరంగా పర్యటించారు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచెల రాజేందర్ గారు. ముఖ్యంగా ఏ విధంగా ఉంది, ఎందుకంటే తక్కువ సమయంలో టికెట్ కన్ఫైన్ అయినప్పటికీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా ఉంది, ఏ విధంగా క్యాడర్ని కలుపుకొని పోతున్నారు, వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది స్పందన? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడికి పోయినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. మాకు టికెట్ లేట్ అయిన మాట వాస్తవమే, కానీ మేము రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాము. ఇప్పుడు మా ప్రత్యర్థుల కన్నా చాలా ముందంజలో మేము ఉన్నాం. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఏం చెప్తా ఉన్నారు? ఎందుకంటే 2014లో బీఆర్ఎస్కు సీట్ ఇచ్చారు, స్థానం ఇచ్చారు, 2019లో బీజేపీకి ఇచ్చారు. ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తాం? ఇప్పుడు ఏదైతుందో మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ హటావ్, తెలంగాణ బచావ్ నినాదం ఎత్తుకున్నారు. ఈసారి బీజేపీ హటావ్, భారత్కు బచావ్ అనే నినాదం ఎత్తుకొని ప్రజలందరూ ఏదైతుందో కాంగ్రెస్ కోటేసేయడానికి తయారవుతున్నారు. కాంగ్రెస్కే బ్రహ్మరథం పడుతున్నారు. మేము 2 లక్షలతో గెలవబోతున్నాం. ఇప్పటికే సీఎం టూర్ కూడా పూర్తయింది. ముఖ్యంగా 9వ తేదీన కూడా రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతున్న సమాచారం ఉంది. ఏ విధంగా ప్లాన్ చేస్తాము? 9వ తారీఖుది 7వ తారీఖు ప్రీపోన్ అయింది. 7వ తారీఖు రోజు సీఎం గారు ఒక్కరే రావడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారికి వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల ఆయన రాలేకపోతున్నారు. 7వ తారీఖు ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో కరీంనగర్లో సీఎం గారి సభ జరగబోతుంది. ఇది 3వసారి మా పార్లమెంట్ నియోజకవర్గానికి సీఎం గారు రావడం జరుగుతుంది. మాకేదైతుందో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు 5 గ్యారంటీలు మేము ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసినాము. ప్రజలలో చాలా మంచి హ్యాపీ ఫీలింగ్ ఉంది ఆ గ్యారంటీల మీద. తక్కిన గ్యారంటీలు కూడా మేము ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము అని వాళ్ళు కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో 2 లక్షల రుణమాఫీ ఒకేసారి ఆగస్టు 15 చేస్తామని చెప్పడం జరిగింది. చేయకపోతే ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేస్తా అన్నారు. ఇది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంతకుముందు ఇంత ధైర్యంగా ఒక కమిట్మెంట్ కోసం డేట్ ఇచ్చి రిజైన్ చేస్తా అన్న ముఖ్యమంత్రి లేడు. సో మా ముఖ్యమంత్రి రీతిలో డైనమిక్ డాషింగ్ ముఖ్యమంత్రి. తప్పకుండా తక్కిన హామీలు గ్యారంటీలు మొత్తం నెరవేరుస్తాము అని చెప్తాను. సో మొత్తానికి టికెట్ ఎప్పుడు వచ్చినా కాదు, ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ మొత్తం కూడా చుట్టేచ్చాము. బట్ చుట్టేచ్చడమే కాదు, ఎందుకంటే 2 సార్లు ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చినటువంటి కరీంనగర్ ప్రజలు ఈసారి తప్పకుండా తమకు అధికారం ఇస్తారు, 2 లక్షల మెజార్టీతో గెలుపు తమదే అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే మనం కరీంనగర్ చూడవచ్చు. కెమెరా పర్సన్ ప్రేమ్తో కలిపి విజయభాస్కర్ రెడ్డి, ఐ న్యూస్, ఉమ్మడి కరీంనగర్.